ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు శిల్ప. మేము ఇక్కడ లోకల్ కాదు, మాది నాగర్ కర్నూలు నుంచి వచ్చాము. అయితే మేము లాస్ట్ ఒక 10 years నుంచి ఈ సంఘానికి వస్తున్నాము. అంటే ఎవ్రీ సండే రాలేము, కాకపోతే ప్రతి ఇయర్ వచ్చేసి వీలైనప్పుడు వస్తూ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉంటాము. సో లాస్ట్ 2 years నుంచి మా హస్బెండ్ వచ్చేసి బిల్డర్గా వర్క్ చేస్తారు. అయితే లాస్ట్ 2 years నుంచి కొంచెం వర్క్స్ లేవు, చాలా కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నాము. ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను వర్క్స్ రావాలి అని చెప్పేసి. అండ్ రావాలి ఇక్కడికి యాక్చువల్లీ అక్టోబర్లోనే రావాలి స్పాన్సర్ చేయడానికి, కానీ కొంచెం ఇబ్బందుల వల్ల రాలేకపోయాము. అండ్ ఒకరోజు ఏమైందంటే జస్ట్ అలా చైర్లో కూర్చొని, తండ్రి ఈ సంఘానికి వెళ్ళాలి కదా, మేము ఇప్పటికే లేట్ అయింది, కానీ వర్క్స్ చూస్తే లేవు, ఆయన కూడా కొంచెం చాలా డల్గా ఉన్నాడు అని చెప్పేసి జస్ట్ అలా కూర్చొని నువ్వు వర్క్స్ ఇయ్యి, నేను వెళ్ళేసి అక్కడ సంఘంలో సాక్ష్యం చెప్తానని జస్ట్ ఊరికి అనుకున్నాను, ప్రేయర్ కూడా కాదు, అనుకున్నాను మనసులో. అండ్ అదే రోజు సండే నాకు గుర్తుంది, సండే రోజు ఈవినింగ్ 6-7 ఆ టైంలో 2 అగ్రిమెంట్స్ అయ్యాయి, ప్రాజెక్ట్స్ వచ్చాయి అన్నమాట. అదే రోజు జస్ట్ నేను అలా అనుకున్నాను, తండ్రి నేను సంఘంలో సాక్ష్యం ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. దేవునికే మహిమ. అండ్ ఇంకోటి, అది చిన్న సాక్ష్యమే, బట్ నేను నా దేవుని మహిమపరచాలనుకుంటున్నాను. అదేంటంటే 7 weeks అనాయింటింగ్ ఫెస్టివల్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. అయితే అప్పుడు అన్న ఏం చెప్పాడంటే 700 స్పాన్సర్ చేయండి, సీడ్ విత్తండి అని చెప్పాడు. యాక్చువల్లీ నా అకౌంట్లో ఏం లేవు, జస్ట్ 700 ఉన్నాయి ఆ రోజు. ఇవ్వాలా వద్దా అని చాలా ఆలోచించాను. బట్ సరే, దేవుడు కార్యం చేస్తాడంటున్నారు కదా, నమ్మకం లేదు బట్ కార్యం చేస్తాడంటున్నారు కదా, చూద్దాం అని చెప్పేసి ఒక ప్రశ్నలాగా స్పాన్సర్ చేసేసాను. అండ్ ఇప్పుడు నాకు ఎవ్రీ మంత్ నా హస్బెండ్ నుంచి 3000 రూపీస్ వస్తున్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఇది నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక.